చంద్రబాబు గారు నందమూరి కుటుంబాన్ని వాడుకుని వదిలేస్తారు తప్పించి వాళ్ళకేమి చెయ్యరంటూ కొంతమంది బాధపడతా ఉంటుంటారు. ఎక్కువగా దాన్ని ప్రొవోక్ చేస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఒక ఎవరైతే బాలయ్యకి మంత్రి పదవులు ఎప్పుడూ లేదు, హరికృష్ణని అంతే. అప్పట్లో మంత్రి పదవి ఇచ్చి కరెక్ట్గా అతను ఎక్స్టెండ్ చేయాల్సిన టైంలో చేయకుండా కావాలని పక్కన పెట్టారు. తర్వాత రాజ్యసభ ఇచ్చి మధ్యలో ఆయన ఆవేశంతో రాజీనామా చేస్తే మళ్ళీ అవకాశం ఇవ్వకుండా దెబ్బతీశారు. ఆయనతో అవసరమైనప్పుడు వాడుకున్నారు, తర్వాత వదిలేశారు. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ని అంతే 2009లో అవసరమైనప్పుడు ప్రచారానికి వాడుకుని ఆ తర్వాత అతన్ని చాలా నిందించి దుర్భాషలాడి పక్కన పెట్టేశారు. కరెక్ట్గా మొన్నటిసారి 2018 తెలంగాణ ఎలక్షన్స్ టైంలో నందమూరి పేరు అక్కడ అవసరం. నందమూరి రామారావు, ఎన్టీఆర్ రామారావు గారి మీద బాగా అభిమానం ఉంది కాబట్టి తెలంగాణలో అక్కడ ఆ ఎన్టీఆర్ గారి పెద్దబిడ్డ హరికృష్ణ గారి అమ్మాయి నందమూరి సుహాసినిని పార్టీలోకి తీసుకున్నారు. కుకట్పల్లి సీట్ ఇచ్చారు. ఆమె తర్వాతన ఓటమి పాలైంది. అయితే ఆ తర్వాతన పోని తెలుగుదేశం పార్టీ చూసుకుంటుందా అంటే చూడలేదు. అది చాలామంది నిశ్చితంగా విమర్శించారు. ఇప్పుడు ఇది చంద్రబాబు గారి శిష్యుడు అక్కడ తెలుగుదేశం సాంతం మూసేసుకున్నారు. తెలంగాణలో మొన్న ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఇప్పుడు అక్కడ సుహాసిని గారు ప్రస్తుతం అలాగ ఒంటరి అయిపోయారు. పోనీ ఆంధ్రాలో కూడా ఆమెకేం సీట్ ఇవ్వలేదు. తాజాగా రేవంత్ రెడ్డి దగ్గరికి ఆమెని చంద్రబాబే పంపించారా, లేకపోతే రేవంత్ రెడ్డే పిలిపించారా, లేదా ఆమె వెళ్ళిందా తెలియదు. కానీ నందమూరి సుహాసిని తాజాగా రేవంత్ రెడ్డి కలిసినటువంటి ఫోటో, ఆమె కలిశారన్నటువంటి విషయం వైరల్ అయింది.